తెలుసు కదా మనోడికి పొగరు తగ్గ సినిమా లేదండి. సినిమా అయితే ఒక యావరేజ్ మూవీ. ఎందుకంటే తనే స్టోరీ రాసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత జాక్ మీద కొంచెం బెటర్ మూవీ కానీ హిట్ సినిమా అయితే కాదు. తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నిజంగా సినిమాలో ఏదన్నా కొంచెం మాకు బాగా అనిపించింది అంటే అన్నిటికన్నా తమన్ బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చాడు. కాదు కొన్ని చోట్ల ఎలివేషన్ అవసరం లేకపోయినా సరే దానికి బ్యాక్గ్రౌండ్ ద్వారా ఒక ఎలివేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఏదో బలవంతంగా మాకు మధ్య నిరికించినట్టు అనిపించింది. బట్ కొన్ని చోట్ల అయితే మాత్రం చాలా స్లో ఫేస్ ఉంది ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ. బాగా ఎంజాయ్ చేసింది ఏదైనా ఉందంటే హర్ష గారి కామెడీ అండ్ అన్నపూర్ణమ్మ గారి కామెడీ. ఫస్ట్ హాఫ్ లో హర్ష గారు నవ్విస్తే సెకండ్ హాఫ్ లో 5 minutes మాత్రం అన్నపూర్ణమ్మ గారి కామెడీ చాలా బాగుంటుంది. సో ఓవరాల్ ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. సిద్ధు కోసం ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు. ఇది కొత్తగానో లేదంటే ఇంకో పాయింట్ అర్థం చేసుకోవడం ఏం కాదు. ఏదో అనుకున్నారు. హైలైట్స్ బీజిఎం సినిమాను మల్లిక గంధ సాంగ్ బాగుంది సినిమాలో. ముఖ్యంగా సిద్ధు గారి యాక్టింగ్ డాన్స్ అనేది సినిమాలో బాగుంది. నేను బాగా యాక్ట్ చేశాను. ఇంత ముందు యాక్టింగ్ కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ క్యారెక్టరేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ లుక్ కానీ డాన్సులు కానీ ఆ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాడు. బట్ కథల విషయానికి వస్తే కొంచెం రొటీన్గానే తీసుకెళ్ళి నెక్స్ట్ ఏం జరుగుతుందో క్లైమాక్స్ అంటే అన్నీ తెలిసిపోతాయి మనకి. సో ఆ విధంగా మనం జరుగుతుంది చూస్తున్నాం అంతే. సో దానివల్ల ఏంటంటే తమన్ బ్యాక్గ్రౌండ్ అన్న యాక్టింగ్ డాన్సులు తప్ప సినిమాలో ఏమీ లేదు. సో ఒకసారి అయితే సిద్ధు కోసం చూడొచ్చు. అక్కడక్కడ కామెడీ అక్కడక్కడ ఏదో బాగుంది అనిపించింది అంతే. రాశి గారి క్యారెక్టర్ అయినా ఇద్దరు హీరోయిన్ క్యారెక్టర్ సమానమైన ఒక అప్పుడు లవరో ఇది పిల్లం అంతే. బట్ ఇద్దరి మధ్యన సైక్రాస్ అనేది చాలా బయటలతో చేస్తాం. అది ఒక ఎక్స్తో చేస్తే ఎలా ఉంటుందని ఒక ఇంప్రూవ్మెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. కథనాలు కొంచెం బాగా కూర్చొని మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా రాసుకుంటే స్క్రీన్ ప్లే పరంగా కొంచెం వర్కౌట్ అవుతుందేమో. సో అది కొంచెం బోరింగ్గా కొంచెం అక్కడక్కడ కామెడీతో కొంచెం ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. దీనికోసం ఎక్కువ చెప్పలేము. తమన బ్యాక్గ్రౌండ్ సిద్ధు యాక్టింగ్ అయితే మాత్రం బాగుంది. థ్యాంక్ యూ. తెలుసు కదా సినిమా ఇది ఒక సినిమా. డీజేటీలో మనం ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకుంటామో ఈ సినిమా కూడా అంతే అనుకున్నాం. కానీ జర యావరేజ్ సినిమా ఏమో ఎంత హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము. ఓకే అని చూడవచ్చు, వన్ టైం చూసుకోవచ్చు. హీరో గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్లు మాత్రం ఇరుగదీసేసారు, ఎక్కడో తగ్గలేరు. ఈ సినిమా కొంచెం పెద్ద బ్లాక్ పోస్ట్ అని చెప్పొచ్చు. అంటే స్లో సినిమా, యావరేజ్, అంటే హిట్ అని చెప్పలేం, ఫట్ అని చెప్పలేం, యావరేజ్ సినిమా. రొటీన్ స్టోరీ ఉంది. జర ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుంది. తమన్ గారి మ్యూజిక్ తోటి జర బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా దీపావళికి ఒక మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు. ఒక వన్ టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. రాశిఖన్నా యాక్టింగ్ చాలా బాగుంది, డిఫరెంట్. ఇద్దరు యాక్టింగ్ బాగా చేసారు. ఈ సినిమా మాత్రం బంపర్ ఆఫర్ అని చెప్పి సూపర్. లవ్ స్టోరీ ఉంటుంది, ఇద్దరు కోసం ఉంటుంది సినిమా. లవ్ స్టోరీ ఉంది, ఇక ఇద్దరు కోసం ఉంది సినిమా, అంతే, ఇంకేం లేదు. ఇంకా అంతే ఫ్యామిలీ ఎమోషన్ సెంటిమెంట్ సాంగ్స్ కానీ కామెడీ కానీ ప్రతి ఒక్కటి సీన్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. హర్ష క్యారెక్టర్ అందరూ బాగుంది, సూపర్ బాగుంది. నేనే కాదంటలేదు. ఇప్పుడు డైరెక్టర్ గారి కోసం చెప్పుకుంటే తెలుసు కదా, హీరోయిన్ డైరెక్టర్ కోసం చెప్పుకుంటే చిన్న సినిమా అయినా 10 మంది 15 మందిని ఆర్టిస్టులు పెట్టి చేసేస్తారు. ఈ సినిమాలో కేవలం 5-6 పెట్టి ఆర్టిస్టులు ఒక స్టోరీ నడిపించి చూడు, దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలు వచ్చేసాయి. కానీ ఈ డిఫరెంట్గా చూపించాలన్న దాని మీద కొంచెం ఇంకా ప్లాన్ చేస్తే బాగును. హీరోయిన్ యాక్టింగ్ అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకున్నారు. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ గారు గతంలో సినిమా కంటే ఈ సినిమాలో లుక్స్ బాగున్నాయి, చాలా బాగా చూపించింది. రెండో విషయం ఏంటంటే కామెడీ. వైవార్ష గారు తక్కువ వేరియేషన్ ఉన్నా కానీ ఎక్కువగా పేల్చాడు, బాగుంది. కామెడీ కూడా అంతవరకు ఉంది. అన్నపూర్ణమ్మ గారు వచ్చినప్పుడు అయితే బాగుంది. అంటే మోటివేట్ చేయాల్సిన టైంలో మోటివేట్ చేసింది, కామెడీ చేయాల్సిన టైంలో కామెడీ చేసింది. ఇంకా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా, పూనకు వచ్చేసి ఓపర్లు బట్టలు చూడేస్తాడు. కానీ సినిమాకి ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకున్నాడు. ఇది కూడా బాగుంది. కానీ ఓవరాల్గా అన్నీ బాగున్నా కానీ స్టోరీ కొంచెం వీక్ అయిందని నా ఒపీనియన్. అంటే గతంలో 2-3 సినిమాలు వచ్చేసాయి ఈ టైప్ ఆఫ్. అంటే మీకు తెలుసు కదా, అదే సినిమా. ఆ సినిమా టైటిల్ ఏంటి మీకు తెలుసు కదా, ఆల్రెడీ తెలుసు కదా. అదే టైటిల్ కింద తీసుకోవడం అంటే సిద్ధు గారి కోసం చెప్పుకోవడం అంటే ఒక మెట్టు ఇక్కడ యాక్టింగ్ పరంగా నాకైతే బాగా నచ్చింది అనిపించింది. ఒక వారంలో చూడడానికి బాగుంది, నాకు చాలా నచ్చిందన్న. తెలుసు కదా, ఒక మంచి లవ్ స్టోరీ, లవ్ డ్రామా. స్టోరీ అనే కంటే లవ్ డ్రామా, ప్రాపర్ ప్యూర్ లవ్ డ్రామా. అంటే చాలామంది ప్రెసెంట్ జనరేషన్ తగినట్టు కదా ఒక అర్జున్ రెడ్డి లేదంటే ఒక RX-100 ఇలా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక డిఫరెంట్ వేలో ఉంది. ఇద్దరు డిఫరెంట్ ఆలోచనలు ఉన్న అమ్మాయిలు, ఒక అబ్బాయి ప్రేమించినప్పుడు అబ్బాయి ఫస్ట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకో అమ్మాయి కనెక్ట్ అయినప్పుడు ఒక పెయిన్, ఒక హ్యాపీనెస్, రెండింటిని కూడా డీల్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సిద్ధు బాయ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ డీజేటిల్లుని మించి, డీజేటిల్లులో కామెడీ డిఫరెన్స్, కానీ ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, ఒక పెయిన్ని ఫీల్ అవుతూ ఒక హ్యాపీనెస్ని చూపిస్తూ ఒక సెటిల్డ్గా ఇద్దరు అమ్మాయిల్ని మేనేజ్ చేసే క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టం. అది
ఆయనకి అది నచ్చుతుందేమో, ఆయన వర్కౌట్ అయింది కాబట్టి మేబీ అది వర్కౌట్ అయి ఉండొచ్చు. తప్పే ఉంది. 2 అమ్మాయిలు ఉండొచ్చు, 3 అమ్మాయిలు ఉండొచ్చు, 5 అమ్మాయిలు ఉండొచ్చు. ఉండేవండి అన్న, ఆయనకు వర్కౌట్ అయింది కదా, 2 అమ్మాయిలు ఉండాలి కదా. ఇది స్టోరీ చాలా నచ్చింది నాకు, చాలా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమనన్న ఇప్పుడు కూడా ఆయన గురించి మనం వేరే మాట్లాడక్కర్లా. ఆయన ఏం దాకా కొడతాడు అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఎప్పటికన్నా అడుగుతా. సినిమా రేటింగ్ అంటే 5కి 3 హిట్ సినిమానా తెలుసు కదా. ఈజ్ ఎ గుడ్ లవ్ డ్రామా అండ్ ఫ్యామిలీ డ్రామా. సో అందరూ చూసే సినిమానే, ఎవరు చూడకూడదు, వీళ్ళకి కాదు, ఫ్యామిలీస్ రాకూడదు, లేదా ఆడపిల్లలను తక్కువ చేశారు, ఇలాంటి ఏం లేవు. అందరూ చూడొచ్చు, అందరికీ నచ్చే సినిమా. చాలా బాగా హ్యాండిల్ చేశారన్న, నాకు డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. నీరజ కోన గారు హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్. నాకు తెలిసి ఫీమేల్ డైరెక్టర్స్లో షీ విల్ బి సమ్ అదర్ స్పేస్. అక్కడ ఒక అర్జున్ రెడ్డి డైరెక్టర్ మనకి ఎలా అయితే సందీప్ రెడ్డి వంగ గారు, అలా ఫీమేల్స్లో ఈవిడ ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. హర్ష కామెడీ లేదు, కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ వైవా హర్షకి అండ్ ఈయనకి సిద్ధు గారికి మధ్యన వచ్చే డైలాగ్స్లో ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. అంటే ఒక ఫన్ ఉంటుంది, ఆ ఫన్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ డైలాగ్స్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చే కన్వర్సేషన్ చాలా బాగుంటుంది. నేను కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింటెడ్. హ్యాపీ విత్ స్టోరీ, డిసప్పాయింటెడ్ విత్ మూవీ. స్టోరీ చాలా బాగుంది, చాలా యూనిక్ స్టోరీ. కొన్ని సినిమాలు ఎలాంటివి అంటే జనాలు ఏదో నేర్చుకోవాలి, అంటే జనాలు మోటివేట్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్లో తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. రెగ్యులర్గా జరిగే సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని తీసే కొన్ని సినిమాలు కొన్ని ఉంటాయి. ఇదేంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఒక చిన్న సిచ్యువేషన్ ఇది. ఇప్పుడున్న యూత్లో డెఫినెట్గా జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సినిమా తీశారు. సినిమాలో యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. సిద్ధు గారు కావచ్చు, శ్రీనిధి గారు, రాశి ఖన్నా గారు, హర్ష అన్న, అందరూ చాలా బాగా చేశారు. క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. డైలాగ్ వర్షన్ అయితే సూపర్ ఉంటుంది. అసలు కొన్ని డైలాగ్స్ అయితే యూత్కి చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 2 సాంగ్స్ బాగున్నాయి, 1 or 2 BGMs బాగున్నాయి. రిమైనింగ్లో ఏం అనిపించింది. కొన్ని సీన్స్ చాలా స్లో నెరేషన్ ఉంటుంది. కాకపోతే తీసుకున్న స్టోరీని ఇంకా ఎంగేజ్ చేసి ఉండొచ్చు, ఇంకా ఇంట్రెస్టింగ్గా చూపించుండొచ్చు అనే చిన్న ఫీలింగ్ ఉంది. ప్రతి సినిమాకు ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. అరే ఈ ఎలిమెంట్తో సినిమా లేచింది ఎక్కడికో అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సినిమా స్లోగా పోతూనే ఉంటుంది, రైలు బండి పోయినట్టు. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలాంటి స్టోరీస్ని జనాలు యాక్సెప్ట్ చేయరు అనేది నా ఫీలింగ్.